ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ స్వేచ్ఛ పత్రికల రోజు ఒక ఇద్దరు ఎమ్మెల్యేల గురించి రాస్తున్నారు. రోజు ఒక ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు గురించి. జనరల్ గా ఇది కొన్ని ఛానల్ కూడా పనిచేస్తే అట్లా మేము కూడా అట్లాంటి ఎమ్మెల్యే గ్రాఫ్ అనో లేకపోతే ఎమ్మెల్యే పనితీరు అనో ఇట్లా పేరు పెడతా ఉంటాం. వీళ్ళు ఎమ్మెల్యే గారు అసలు ఏమనుకుంటున్నారో తెలుసా అని పెట్టి ఈయన చాలా ముఖ్యమైన ఎమ్మెల్యే గురించి చెప్పారు. అట్లా నేను ఇది రోజు చూస్తున్నా. బట్ సరే, నియోజకవర్గాల గురించి మన అనాలిసిస్ మనం చేద్దాం, కానీ ముఖ్యమంత్రి గురించి అసలు ఈ స్వేచ్ఛ పత్రిక ఏమనుకుంటుందో తెలుసుకోవాలి మనం. ఈ పత్రిక ఎవరిది? బిగ్ టీవీ ఎవరిది? రేవంత్ రెడ్డిది. అట మనకు ఎరకలేదు, వెనకాల ఉన్నది చెప్తా ఉంటారు అన్నట్టు. సో ఇప్పుడు వీళ్ళు ఏం రాశారనేది ఒకసారి చూద్దాం. సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి సంగతి ఏంటి, కొడంగల్లో రేవంత్ రెడ్డి చేసిన మార్పులు ఏంటి, సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు, ఇది మాకు కావాలి. లెక్కకైతే రాష్ట్రంలో రైతాంగం ఏమనుకుంటుంది, రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారు, రాష్ట్ర మహిళలు ఏమనుకుంటారు మాకు ఎరక. కానీ కొడంగల్లో మీ సొంత నియోజకవర్గంలో మీ వాళ్ళు ఏమనుకుంటారో, ఈ పత్రిక ఏం రాసిందో, మీ సుటప్పుడు ఏం రాసిందో మేము తెలుసుకోవాలి. ఇది ఏ పేజీలో ఉంది? ఇగో పక్కకు ఉంటుంది, 3వ పేజీలో ఉంది. ఇగో ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ గురించి రాసినటువంటి మాటలు. ఇది అక్బరుద్దీన్ గురించి ఉంది, చంద్రాని గుట్ట. సరే, అది మళ్ళీ ఒకనాడు చూసుకుందాం, మళ్ళీ ఆయన కథ. బట్ ఇక్కడ మాత్రం యనుమల రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం సీఎం నియోజకవర్గంలో అభివృద్ధి సంగతి ఏంటి, కొడంగల్లో రేవంత్ రెడ్డి చేసిన మార్పులు ఏంటి, సెగ్మెంట్ జనం ఏమనుకుంటున్నారు, జనం కోరుకుంటున్నది ఏంటి, సెగ్మెంట్ లో తాగు సాగునీటి సమస్యను తీర్చాలని అనుకుంటున్నారు. ఫస్ట్ సెగ్మెంట్ లా ఉన్నటువంటి తాగునీరు సాగునీరు. ఇప్పుడు ఇక దీని గురించి ఎవరేమంటారో నాకు అర్థం కాదు. ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నారు తాగునీరు సాగునీరు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, చెరువుల్లో పూడికతీత తీయాలి. అక్కడ చెరువుల్లో పూడికతీత కూడా కావాలట. చూద్దాం. ఇగో ఒకటి మెయిన్ ఈ తాగునీరు సాగునీరు సమస్య ఉందనేది ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. అంటే వాళ్ళే చెప్తున్నారు, మళ్ళా ఇది ఎవరో మనం క్రియేట్ చేసిన ముచ్చట కాదు అన్న. చూడు, కావాలంటే ఆ పెద్ద మనిషి బయట రాష్ట్రంలో ఉన్న ముచ్చట మనం అడిగితే ఏమంటాడంటే, యారుంది సమస్య, ఎవరికి ఉంది సమస్య అంటాడు. మరి ఆయనకు నియోజకవర్గంలో ఉన్న సమస్య కనబడతలేదా? మరి నీ సెగ్మెంట్ లో ఎందుకు తాగునీటి సమస్య ఉంది, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో సాగునీటి సమస్య ఎందుకు ఉంది? ఇగో చెరువుల్లో పూడికతీత తీయాలి. మిషన్ కాకతీయ ద్వారా 2014లో 15లో వాళ్ళు వచ్చే కొత్తలో చేసిర్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ పూడకపోతుంది కదా, తీయాలి మరి అన్నారు కదా. పూడికతీత అప్పుడు ఆనాడు మిషన్ కాకతీయ అంటే కమిషన్ కాకతీయ అని పేరు పెడతారు దానికి. ఇలా మరి పూడికలు తీయకపోతే చెరువు ఊరిపోదా? చెరువు నీటి ఏదైతే అది ఉందో అందులో అంటే కెపాసిటీ తగ్గిపోదా? సో వేసవిలో నీటి కొరత రాకుండా చేయాలి అంటురా. వేసవిలో నీటి కొరత లేకుండా చేయాలని అంటా ఉన్నారట. ఇంకొకటి, కోస్గి కొత్తపల్లి మండలంలో కనెక్టింగ్ రోడ్లు కావాలి. ఇగో కోస్గి కొత్తపల్లి మండలంలో కనెక్టింగ్ రోడ్లు కావాలని వాళ్ళు అంటారు. గుంతల రోడ్లకు రిపేర్లు చేయాలి. ఈ రోడ్లు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రోడ్లు గుంతలు ఉన్నాక ఇంకేందా అంటే కొంతమంది అంటారు, అన్న నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటారు కానీ బయట చేస్తలేడు అంటారు కాబట్టి చేస్తలేడు. అంటే నేనేమంటున్నా, మొదలు ఇంటోని పెట్టకుండా అసలు బయట పెడతావు. ఫస్ట్ ఇంటోనికి పెట్టకపోతుంది అంటే నీ సొంతోనికి. నేను ఇంట్లో ఫస్ట్ కడుపు నింపినాక కదా పక్క పంట ఇంటోని కడుపును చూసేది. ఫస్ట్ మన ఇంట్లోనే చంపం కదా. కాబట్టి నీ ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించారు వాళ్ళు. కామారెడ్డి ప్రజలు ఓడగొట్టి సరే, కానీ కొడంగల్ గెలిపించారు కదా. గురుకుల స్కూళ్లకు సొంత భవనాలు కావాలి. ఇదైతే పెద్ద సమస్య. ఈ గురుకుల స్కూల్ అన్ని కూడా ఆల్మోస్ట్ కొత్త లీజులు తీసుకున్న భవనాల్లో నడిపిస్తారు. ఆ లీజులా చాలా మందికి అసలు బిల్స్ పేమెంట్ చేయట్లేదు ఆ ఓనర్లకి. వాళ్ళు కూడా మీకు ఇచ్చింది ప్రభుత్వానికి ఇచ్చినాం కదా, పైసలు వస్తాయి కదా అనుకుంటారు. కానీ మీరు మూస్తారు అన్నట్టు, ఏర్పడకుండా ఆగం చేస్తారు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వస్తాయేమో గవర్నమెంట్ కే కదా ఇచ్చింది, ప్రైవేట్ వాళ్ళకి కాదు కదా, కాంట్రాక్ట్ ఉంటుంది కదా, లీజ్ అగ్రిమెంట్ ఉంటుంది కదా అని ఇట్లా ఏమో కలలు కట్టుంటారు. తీరా ప్రభుత్వం బిల్లులు పే చేయాలి. వాళ్ళు ఎవరికో చెప్పుకోవడం తెలియదు. ఇప్పుడు ప్రైవేట్ వాడు ప్రాబ్లం చేస్తే పోలీస్ స్టేషన్ కో గవర్నమెంట్ కో చెప్పుకుంటాడు. కానీ గవర్నమెంట్ వాడే ప్రాబ్లం చేస్తే మరి ఎవరి దగ్గరకు పోవాలి? నిజంగా ఇది పెద్ద సమస్య. ఇది గురుకుల భవనాలన్నీ కూడా ఏవైతే గురుకుల స్కూల్స్ ఉన్నాయో ఆ ఓనర్లు ఇచ్చినటువంటి ఆ ఓనర్లు ఎవరైతే ఉన్నారో ఆ బిల్డింగ్స్ కి ఆ బంగ్లాలకి వాళ్ళు రేట్లు రాక సంవత్సరం పెండింగ్లు ఉన్నాయి. మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు పేమెంట్ చేస్తారో వాళ్ళు అడుగుతా ఉన్నారు. నా దాకా కూడా వచ్చింది ఆ సమస్య. నాకు కూడా చెప్పారు చాలా మంది అక్కడ ఉన్న ఇబ్బందులన్నీ కూడా. ఇక కరెంటు కోతలు లేకుండా చేయాలి. నియోజకవర్గంలో కరెంటు కోతలు ఉన్నాయి. చూడురా, ఇక కరెంటు కోతలు, కరెంటు సరిగ్గా వస్తలేదు, కరెంటు సరిగ్గా ఇస్తలేరు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. మరి నాట్లేసే టైంకి మనకు కరెంటు ఇవ్వకపోతుంది అని అంటే లేలే తప్పు ఉంచట, రాష్ట్రం అంతా బరాబర్ కరెంట్ ఉన్నది, మేము కూడా 18 గంటల కరెంట్ ఇస్తున్నాం, 24 గంటలు లేకుండా 18 ఇస్తున్నాం అని చెప్పారు. ఇస్తురా? దాన్ని 10-11 గంటలు కుదించి పడేసారు. కావాలంటే మీరు తెలుసుకోండి. అందుకోసానికి ఇక్కడ కరెంటు కోతలు అనేది మీ కాన్స్టిట్యూన్సీ లో కూడా ఉంది. ఈవెన్ కొడంగల్, ఎక్కడ కొడంగల్ కూడా ఈ సమస్య ఉన్నది. లేదని చెప్తే మనకి ఈ స్వేచ్ఛ పత్రిక చూపెట్టుంది. ఎట్లా? ఇంకొక మాట, ఇక ప్లస్ పాయింట్స్
ఇక ప్లస్ పాయింట్స్ రాసుకుంటారు, అన్ని రాసుకుంటారు. ఇక చూడండి ఇక్కడ ఒకసారి, ఇక రేవంత్ రెడ్డికి సరే ఇక స్కోర్ తర్వాత, స్కోర్ కంటే మొదలు ఇక్కడ ఫస్ట్ ముచ్చట, జనంలో సీఎం రేవంత్ కు భారీ పాపులారిటీ, మస్తు పాపులారిటీ ఉంది, నిజంగా సూపర్ పాపులారిటీ, మామూలు పాపులారిటీ కాదు. ఒక్కసారి ఎవరన్నా యూట్యూబ్ ఓపెన్ చేసి జస్ట్ రేవంత్ రెడ్డిని ఏమంటున్నారో తెలుసా ప్రజలు అనేది కొట్టు, లేదంటే ప్రజల పబ్లిక్ రియాక్షన్ ఆన్ రేవంత్ రెడ్డి అని కొట్టురు అంతే. ఇక వాళ్ళు నీ చెవులకు తేనె పోసినట్టే ఉంటది, అంతగానం తిడతారు, దాని పాపులారిటీ అని రాసుకున్నారు. ఇక చూడరు ఇక బ్రహ్మాండ తమ ఎమ్మెల్యే సీఎం అంటూ సెగ్మెంట్ వాసుల సంతోషం, మస్తు సంతోషంగా ఉన్నాడట. మనకు ఫోన్ చేసి బాధలేరా, కొడంగల్లో లేరా, ఇక మా ముందరనే ఉన్నాడు ఒక పిల్లగాడు కొడంగల్, ఆయనకే తెలుసు అక్కడ ఏమనుకుంటారు. ఇగో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు మస్తు మొదలవుతున్నాయట. 2945 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ పనులు ప్రారంభించారట. నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. అంటే మైనస్ ఉన్నాయి కొన్నే, ప్లస్ మాత్రం మొత్తం ఒక స్టోరీ రాసిరు. ఇదే ప్లస్ మళ్ళీ వేరకులకు ఉండయి. ఈ పత్రిక గురించి చూడరి, ఇగో ఈ దొంగ పత్రిక అనకపోతే దీన్ని దొర పత్రిక అందామా? మరి ఇక్కడ ఇన్ని ప్లస్లు ఉంటాయి ఎట్లా? ఇక్కడ జస్ట్ అక్బరుద్దీన్ కు మరి ఇట్లా 4-5 ఉంటాయి ఎట్లా? అయితే ఇక్కడ చూడండి, ఇక మొత్తం స్టోరీ రాసిరంటూ, నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు, కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, కలెక్టర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సీఎం గా బిజీ ఉన్న సెగ్మెంట్ లో సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి, క్యాడర్ కు అన్ని విధాలుగా చేయూత అందడం, అవసరమైన సమయాల్లో ఆర్థిక సహాయాలు, 344 కోట్లతో రోడ్లు బ్రిడ్జిల నిర్మాణం, గిరిజన ప్రాంతాల్లో రోడ్లకు 27 కోట్లు, సెగ్మెంట్ అంతటా 40 కోట్లతో సీసీ రోడ్లు, కొడంగల్లో 6.8 కోట్లతో R&B గెస్ట్ హౌస్, దౌలతాబాద్ జూనియర్ కాలేజీలో 7.13 కోట్లు, బొమ్మరాజ్పేట జూనియర్ కాలేజీకి 7.13 కోట్లు, కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీకి 30 కోట్లు, కోస్గి మహిళా డిగ్రీ కాలేజీకి 11 కోట్లు, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లకు 45 కోట్లు, 25 కోట్లతో మైనారిటీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్, కొడంగల్లో గిరిజన సంక్షేమ హాస్టల్ భవనము, కొడంగల్లో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలు, 222 బెడ్స్ హాస్పిటల్ నిర్మాణ పనులు, దౌలతాబాద్ మండలంలో కొత్త పశు వైద్య కళాశాల, దుద్యాల మండలంలో కొత్త 33/11 kV సబ్ స్టేషన్ అని చెప్పి ఇక్కడ బ్రహ్మాండంగా రాశారు. చూడండి, ఇది ఏ నియోజకవర్గంలో కూడా ఈ పనులు ఇంతగానం జరుగుతుంది. ఇప్పుడు తేడా చూడండి, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి జనరల్ గా అంతటా ఉన్న సమస్యలు. ఇక్కడ మీరు కంపారిజన్ చూడండి ఒకసారి. ఈ సమస్యలు లేని నియోజకవర్గం ఉండేది రాష్ట్రంలో. ఈ సమస్యలు లేని కరెంటు కోతలు, గురుకుల భవనాలు, గుంతల రోడ్లు, లేకపోతే కనెక్టింగ్ రోడ్లు, నీటి కొరత, పుడిక తీత, ఇవన్నీ రొటీన్ కామన్, ఇది లేకుండా ఉండవు. కానీ అభివృద్ధి మాత్రం ఇక్కడే ఉంటుంది, వేరే చోట జరుగుతుంది. ఇక చూసుకోరు, లెక్కేసుకోరు. మీరు ఏ ఊరిలో అయితే ఆ ఊరిలో వేసుకోరు. కామారెడ్డిలో అయితే కామారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఆర్మూర్, నిర్మల్, ఖమ్మం, నల్గొండ, వరంగల్, మహబూబాద్, లేకపోతే మహబూబ్ నగర్, ఇంకా ఏమన్నా వేసుకోరు. ఇక ఆయన జిల్లాలో ఆయన నియోజకవర్గం తప్ప ఈ రాష్ట్రంలో మెదక్, సంగారెడ్డి మీరు ఎన్న తీసుకోరు. ఇక మొత్తానికి ఇన్ని పనులు అవుతున్నట్టుగా ఒకసారి మీ నియోజకవర్గం సంబంధించిన లెక్క ఉంటే రేపటి నుంచి దిద్దాం. మైనస్ పాయింట్స్ ఒకే ఒక మైనస్ పాయింట్ ఉంటుంది రేవంత్ రెడ్డికి, ఇక వేరే ఉండవు. ఇక ఒకే ఒకటి ఉంటుంది మైనస్ పాయింట్, సీఎం గా బాధ్యతలతో సెగ్మెంట్ లో తక్కువ పర్యటనలు. ఆయన ఢిల్లీకి చేస్తున్న పర్యటనలు ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్ కూడా ఏమి ఉండలేడు. దగ్గర కొడంగల్లో అనుకునేరు, పొద్దున్నాక హైదరాబాద్ ఉంచుకుంటారు మా సార్ని, గెలిచింది మాకైతే పని గాఢ చేస్తున్నాడు, రాష్ట్రం అంతా పని ఉండొచ్చు కానీ మా దగ్గర కూడా రావాలి కదా, మేమే గెలిపకపోతే ఆయన ముఖ్యమంత్రి ఆడేటోడు అని మీరు అనుకుంటే, మీకు చెప్తున్నా మీ సార్ ఒక 52 సార్లు ఢిల్లీకి హైదరాబాద్ కి తిరిగిండు. మా దగ్గర ఏం లేడు, ఎక్కువ ఉంచుకోలేము మేమేం, మాకేం అవసరం కూడా లేదు ఆయనతో. ఆయన ఉంటే జరిగే పనులు ఏం లేవు, అధికారులు చేసేది చేస్తాను, ఆయన ఇస్తలేడు, మాకు తీసుకొచ్చి పెట్టినంత మీకే పెడతా ఉన్నాడు. మొత్తం కొడంగల్ నియోజకవర్గం ఆనాడు చెప్తుంది, సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే మీ జిల్లాల, మీ నియోజకవర్గాల, అవేనా మీ అభివృద్ధి, గదేనా మీ తెలంగాణ, గదేనా మీ బంగారు తెలంగాణ అంటారు కదా. ఇలా మరి కొడంగల్ అంటేనే అభివృద్ధి, కొడంగల్కే ప్రజాపాలన, మరి మిగతా రాష్ట్రమంతా ప్రజాపాలన అక్కర్లేదా, ఇవ్వరా? మరి అదొకసారి మీరు చెప్పుకోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డికి స్కోర్ ఎంత చేశారంటే అనుకూలం మీరు 69%, 100% వేసుకుంటే మిమ్మల్ని అడిగేదవాడు పో వేసుకుంటే అయిపోతుండే, 99 వేసుకుంటే అయిపోతుండే. వ్యతిరేకం ఖాళీ 14% ఉందట, తటస్థం 17% ఉందట. చల్ వాడు కాదు వీడు కాదు అని చెప్పి నడిమిట్లు ఉన్నారు 17% అట, వ్యతిరేకం 14% అట. ఇక్కడ పక్కకు వస్తే ఇక ఈయనకు మైనస్ పాయింట్లు ఎక్కువ ఉంటాయి, పనులు తక్కువ ఉంటాయి, జనం కోరుకునేది ఎక్కువ ఉంటది, స్కోర్ మాత్రం కింద ఉంటది. కానీ 59 ఉండదు ఆయన. ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. అందుకే నమ్మబుద్ధి కాదు, ఎవడు చెప్పినా వానికి అనుకూలంగా ఉన్నట్టే చెప్పుకుంటాడు అనేటట్టుగా కనిపిస్తా ఉంది. అలా చూస్తుంటే జెన్యూన్ గా ఎవరిది తప్పు ఉంటే వాంది, ఎవరిది కరెక్ట్ లేకపోతే వాడిని ప్రశ్నించే ప్రయత్నం చేయరు. మనోడైతే మోద్దాం, మనోడైతే భరిద్దాం అన్నట్టు ఉంటది ఇలా పరిస్థితి. అట్లే జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ.